నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 9 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెన మనపై సమృద్ధిగా కుమరించబడినగాక. ఫ్రెండ్స్, ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ ఉందని తెలిసింది. ఆ బిడ్డల కోసం కూడా ప్రే చేద్దాం. దేవుడు మంచిగా మన బిడ్డలతో రాయించి గుడ్ ర్యాంక్స్ ఇచ్చునుగాక. ఇక్కడ అబ్రహాం యొక్క వాగ్దానం గురించి మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. రక్షణ పొందిన బిడ్డ, నీపై శాపము లేదు. ఈ సత్యాన్ని ప్రతి గ్రహిస్తావో, క్రీస్తులో ఉన్న దీవెనలు, అటు నిత్య జీవంతో పాటు ఇటు పరిశుద్ధ జీవితంతో పాటు ఇక్కడ అబ్రహాం పొందిన ఆశీర్వాదములు మనం విశ్వాసంలో బలవంతులైనప్పుడే మనం పొందుకోగలుగుతాం. అందును గురించినటువంటి శ్రేష్టమైన వర్తమానాలు ఈ సండే మనం వినబోతున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా, అలాగే బలవంతుని బంధించినప్పుడే వాటి సామగ్రిని దోచుకోగలరు అంటాడు. మరొకటి, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారం మాత్రం దాన్ని ఆక్రమించుకోగలరు అంటాడు. ఇలాంటి వర్తమానాల గురించి లోతుగా మనం వినబోతున్నాం. జంగి చాలుచో అలాంటి వర్తమానాలు లోతుగా. అప్పుడు మన విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా చూసేటువంటి అటు విశ్వాసం ఎప్పుడైతే అబ్రహాములో పెరిగిందో, అప్పుడే వృద్ధులు యవనస్తులుగా మారి ఇసాక్కి జన్మనిచ్చారు. ఎప్పుడైతే మన విశ్వాసం కూడా బలపడుతుందో, అప్పుడే బలమైన కార్యాలు, గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. అటు ఆత్మీయముగా, ఇటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమాధానకరంగా. ఇటు కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుండా నీ చేయి ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉన్నట్టుగా ఆజ్ఞాపించాడట. అంటే నీకు ఇచ్చేసాడు. వాటిని స్వతంత్రించుకుని అడుగులు ముందుకు వేయి, దైవ దీవెని పొందుకో. దీవెన, ఆశీర్వాదం నీకోసం వేచి ఉన్నవి. ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు సర్వాధికారంతో రక్షణ పొందిన మన హృదయాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహిద్దాం. రక్షణ పొందిన చేతకాని వ్యక్తి కాదు, చేతనైన వ్యక్తివి కనుక ఆయన నీలో ఉన్నాడు. ఆయన పనిలో పెడదాం, అద్భుతాలు చూద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకర, ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. మా బిడ్డలు ఎవరైతే రాస్తున్నారో వారందరికీ జ్ఞానము, వివేచన, కృపనిచ్చి మీరు చూపెట్టి రాయించండి. గుడ్ ర్యాంక్స్ రావాలా, ఫ్రీ సీట్స్ రావాలా, గొప్ప మెడాకిల్స్ చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి, కృపనివ్వండి. ఆయన నీ కొట్లలో చేయి ప్రయత్నంలో తోడై ఉంటా అన్నారు. కృపనివ్వండి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఎవరు బిజినెస్ చేస్తున్న వాళ్ళని దీవించండి, సమృద్ధిగా దీవించండి. ఎవరికి ప్రాజెక్ట్ లేదు ప్రాజెక్ట్స్ ఇవ్వండి. ఎవరికి నేను మనీ రావాలి. అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. నీ కొట్టలో నీవు చేయు ప్రతి ప్రయత్నం అన్నట్టు నీకు దీవెన ఆజ్ఞాపి. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నేను ఆశీర్వదిస్తాడన్నావు. ప్రభువా, ఎక్కడ విదేశాలు కాదు, ఇక్కడ కూడా ఆశీర్వదిస్తావు. విదేశాలు మా ప్రియులు కూడా దీవించబడి, ఇక్కడ కూడా దీవించబడాలి, సమృద్ధికి దీవించబడాలి. ప్రతి ప్రయత్నమే తోడై ఉంటున్నారు. తోడుగా ఉండి ఆశీర్వదించి గొప్ప కార్యాలు, దీవెనలు, కృపలు కుమరించమని, సమాధానంతో నింపమని. నాయన గొప్ప కార్యాలు చేయండి. ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. నా ప్రామిస్ ల్యాండ్ కూడా చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి నేను వర్షం వచ్చి ఆగిందయ్యా, కృప చూపించి. నాయన ఈరోజు రాడ్ బెండింగ్ అవి చేస్తున్నారు, పిల్లర్స్ అవి వేయాలి. అవి విషయాలు కృప చూపించి ఆటంకాలు లేకుండా చేయండి. అన్ని విషయాలు కూడా దీవెన, సమాధానం, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కూడా తీర్మానం తీసుకున్న వారి చేతులు కూడా బలపరిచి అందరి పట్ల గొప్ప దీవెనలు, అందరి పట్ల గొప్ప ఆశీర్వాదాలు, కృపను కుమరించి గొప్ప దీవెన ఇవ్వండి. నాయన ఆశ్చర్యకరాలు జరిగించండి. నేను ఎవరికి పెళ్లి కాలేదు, మ్యారేజ్లో అవ్వాలా, ఎవరు గర్భఫలాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలను విడిపోయిన కొట్ట వాళ్ళు కట్టండి. నేను రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, అక్కడికి సిద్ధపడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ను కృపకి సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. దీవెనతో నింపండి. నజరేయుడైన యేసు నామములో ఈరోజు అంతలో గొప్ప విజయాన్ని ఇవ్వండి. ప్రయాణాలు అన్నింటిలో తోడండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రభువా, నన్ను ఎవరు నువ్వు సెలెక్ట్ చేస్తున్నావో వాళ్ళే గెలవాలా. నీకు విరుద్ధకరమైన ఆయన వర్ధిల్లనివ్వద్దు. కృప చూపించి కార్యాలు చేసి ఎవరికి ఓటేయాలి మా బిడ్డకి జ్ఞానాత్మించి నడిపించి మహిమించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ప్రామిస్ ల్యాండ్లో ఆ పిల్లర్స్ అవి వేయటాన్ని, పుట్టింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. వాటి గురించి ప్రేయర్ చేయండి, ఆటంకాలు లేకోకుండా. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం బలంగా ప్రేయర్ చేస్తున్నారో, సహకరిస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేయర్లు పెట్టండి. దేవుడు మనందరం దీవించి వచ్చేవారు బలమైన వర్తమానాలు ఇచ్చి అబ్రహాం ఆశీర్వాదాలు పార్ట్ 4 వినండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో ఎండింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. విశేషకుదుపడి సిద్ధపడదాం, దైవ దీవెనలు పొందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నీట్ ఎగ్జామ్ హాస్పిటల్ దేవుడు ఎంసెట్ తోడై ఉండగా.